హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మీరు చూసిన అవుట్పుట్ సినిమాటిక్ వీడియోస్ అవుట్స్టాండింగ్ అవుట్పుట్స్తో వచ్చినాయి కదా. సో ఈ వీడియోస్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికోసం నేను hixfield.ai సైట్ యూజ్ చేశాను. ఈ అల్టిమేట్ వీడియో జనరేటర్ అండ్ ఇమేజ్ జనరేటర్ సినిమాటిక్ స్టూడియో ఇది మనకు రీసెంట్గా యాడ్ చేసినారు ఈ సైట్లో. సో నేనైతే టెస్ట్ చేసి చూసిన, చాలా అల్టిమేట్ అవుట్పుట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు దాంతోపాటు ఇమేజ్ అండ్ వీడియోలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు నచ్చిన ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అప్ స్కేలింగ్ అని, యాంగిల్స్ చేంజింగ్ అని, ఇక్కడ ఫేస్ స్వాపింగ్, క్యారెక్టర్ స్వాప్ అండ్ మనకి ఇమేజ్ అండ్ వీడియో ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొత్తగా యాడ్ అయింది సినిమాటిక్ స్టూడియో. సో ఇక్కడ మనకి చాలా వేరియస్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సినిమాటిక్ స్టూడియో అని ఉంది కదా, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లియర్గా ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ లాగా చూపిస్తారు. సో ఇక్కడ మనకు ట్రూ ఆప్టికల్ సిమ్యులేషన్ అనేది ఉంది, క్యారెక్టర్ లాక్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో వీడియోస్ అనేది మనము జనరేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం కెమెరా యాంగిల్స్ అనేది మనకు నచ్చినట్టు మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాము, దాని తర్వాత ఒక విజువల్ రెఫరెన్స్ ఏదైనా మనము ఆప్షనల్గా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత కెమెరా కానీ లెన్స్ కానీ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి వీడియో అనేది ఎఫెక్ట్స్ ఎలా కావాలి, ట్రాన్సిషన్ ఎలా కావాలి, కెమెరా ఎలా యాంగిల్స్లో నుంచి వీడియో అవుట్పుట్ జనరేట్ చేసుకోవాలనేది మనం సెలెక్ట్ చేసుకుని వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మనకి శాంపుల్స్ అనేది ఉన్నాయి వీడియోస్. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా ఒక స్మాల్ ఇంట్రో లాగా, ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, కెమెరా ఒక్కొక్క కెమెరాలో ఐమాక్స్ కెమెరా ఉంటుంది, మనకి డిఫరెంట్ సోనీకి డిజిటల్ క్యామ్ ఉంటుంది. మనకు నచ్చిన కెమెరా విత్ నచ్చిన లెన్స్ తోటి మన ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము స్టూడియోలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమేజ్ మనకి 21:9 రేషియోలోనే రెజల్యూషన్లోనే మనకు కావాలి. సో 21:9 లేకపోతే ఇందులో మనము క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాంప్ట్. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్ ఉంది, 1K 2K 4K రెజల్యూషన్లో మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒకేసారి 4 రిజల్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, లేదా 1 చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ మనకు క్రెడిట్స్ అనేది వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ వీడియోలో మనకు మూమెంట్స్ ఏ మూమెంట్లో మీకు కావాలి అనేది, జూమ్ ఇన్, జూమ్ అవుట్, మనకి డ్రోన్ షాట్ ఏ కావాలన్నా ఆ కెమెరా యాంగిల్స్లో మనము సింపుల్ ఒక్క క్లిక్తోనే వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో జనరేట్ చేయాలంటే మన దగ్గర 21:6 రేషియోలో మనకి ఇమేజ్ అనేది కావాలి ఖచ్చితంగా. సో మన దగ్గర ఉంటే ఫైన్, లేదంటే మనం ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇచ్చేసి. సో ఇక్కడ మనకి సెకండ్స్ ఉంది, అప్ టు 10 సెకండ్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ ఆప్షన్ ఉంది, ఆడియో ఆన్ ఆఫ్ ఉంది, అండ్ మనము ఒకేసారి 4 లేదా 1 రిజల్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ కూడా ఉంది. మనం ఫస్ట్ ఇమేజ్ జనరేషన్కి వెళ్దాము. ఇమేజెస్ జనరేట్ చేసుకున్న తర్వాత వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. సో నాకు నచ్చిన ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నేను 4K రెజల్యూషన్లో జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు కెమెరా ఆప్షన్స్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మీకు నచ్చిన కెమెరా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐమాక్స్ ఉంటుంది, సోనీ ఉంటుంది. సో ఇట్లా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి ఏదైనా కెమెరా సెలెక్ట్ చేసుకొని మీకు అవుట్పుట్ కోసం లెన్స్ కూడా మీకు నచ్చినట్టు లెన్స్ని ట్రై చేసుకోవచ్చు. సో ఇట్లా 24 or 50 పెట్టేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 24 పెడుతున్నా. సో జనరేట్ చేస్తున్నా. సో మీకు నేను శాంపుల్ అనేది చూపిస్తా, ఎంత ఆ రెజల్యూషన్లో ఏదైతే క్లారిటీ ఉందో చూసుకోవచ్చు. జనరేట్ అయిపోయింది. సో చాలా క్లియర్గా క్లారిటీతో ఉన్నాయి ఇమేజెస్, హై క్వాలిటీ అనమాట. సో ఇక్కడ నచ్చితే ఓకే, నచ్చకపోతే రీక్రియేట్ చేసుకోవచ్చు, నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి. అప్ స్కేల్ ఆప్షన్ కూడా ఉంది. సో మనము వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇదే ఫోటోని యూజ్ చేసుకొని. సో ఒకసారి మనం అన్ని ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత వీడియోకి వెళ్దాము. ఇక నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చేసి ఇంకో ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంచెం లెన్స్ అనేది కెమెరా అనేది చేంజ్ చేస్తా, రిజల్ట్ అనేది చూద్దాము. సో ఇంకో ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత
జనరేట్ మీద క్లిక్ చేయండి. సో జనరేట్ మీద క్లిక్ చేయగానే మీకు వెంటనే ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చేసి చూడండి ఎంత రియలిస్టిక్ ఉంది. సో మనం డైరెక్ట్ ఒక ఫోటో ఇది ఏఐ జనరేషన్ లాగా అస్సలు లేదు, చాలా రియలిస్టిక్ ఉంది అవుట్పుట్. సో జూమ్ చేసినా కానీ మీకు తెలుస్తుంది అవుట్పుట్ అనేది చాలా రియలిస్టిక్ ఉంది. సో అవుట్పుట్ నాకు నచ్చింది, డౌన్లోడ్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు అవుట్పుట్ అనేది ఎంత జూమ్ చేసినా కానీ క్లారిటీ మాత్రం తగ్గట్లేదు. ఈ ఇమేజ్ కూడా చాలా క్లియర్గా చాలా న్యాచురల్గా వచ్చింది అవుట్పుట్. సో ఇంకొన్ని మనం చూద్దాము. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి నా దగ్గర ఒక లోకల్ ఇమేజ్ ఉంది, అది 21:6 లేదు, దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత 2K రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన రెజల్యూషన్లో మనకి ఇక్కడ జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ ఇమేజ్ని మనము వీడియోకి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కెమెరా అండ్ లెన్స్ కూడా ఇక్కడ డీటెయిలింగ్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అవుట్పుట్ అనేది నచ్చితే. అట్లనే ఇంకో 2 శాంపుల్స్ ఉన్నాయి, కార్ అండ్ బైక్, దాన్ని కూడా మనము 21:6 అనేది చేసుకోవచ్చు. సో నేను అట్లనే అవి కూడా అప్లోడ్ చేసి దాన్ని కావాల్సిన రెజల్యూషన్లో జనరేట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మనం వీడియోకి వచ్చేసేయాలి. సో ఈ వీడియో సెక్షన్లో మనకు స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ అని ఉంది. సో మీరు స్టార్ట్ ఫ్రేమ్ ఏ ఇమేజ్తో స్టార్ట్ అయ్యి ఈ వీడియోని ఏ ఇమేజ్ తోటి ఎండ్ చేయాలని అనుకుంటే అట్లా ఇవ్వచ్చు, లేదా ఆప్షనల్గా స్టార్ట్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చినా కానీ వీడియో జనరేట్ అయిపోతుంది. సో నేను స్టార్ట్ ఫ్రేమ్లో ఒక ఇమేజ్ అనేది ఇచ్చేసిన, మీరు ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. ఇక్కడ మూమెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీకు ఏ యాంగిల్లో కెమెరా అనేది డ్రోనా, జూమ్ ఇన్, జూమ్ అవుట్, లేదా టిల్ట్, ప్యాన్, సో ప్యాన్ రైట్, ప్యాన్ లెఫ్ట్, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్, ఇట్లా మనం ఎట్లయినా చేసుకోవచ్చు. సెకండ్స్ అనేది 10 or 5 seconds మీ ఇష్టం. ఆడియో ఆన్ ఆఫ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి. స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్ ఆన్ చేసుకోవచ్చు. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో వీడియో అనేది ఇట్లా జనరేట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి. చూసినారు కదా ఎంత హై క్వాలిటీ వీడియో అనేది జనరేట్ చేసింది. అట్లనే ఇంకొన్ని శాంపుల్స్ చూద్దాం. సో ఇవన్నీ ఇమేజెస్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాయి, వాటిని యూజ్ చేసి మనం వీడియోగా కన్వర్ట్ చేస్తున్నాము సింపుల్ ఒక్క క్లిక్తోనే. ఇప్పుడు ఈ ఫార్మల్ అవుట్పుట్ చూద్దాం. అసలు ఎక్సలెంట్ అవుట్పుట్. సో ఇంకొన్ని శాంపుల్స్ చూద్దాము. సో వాట్ ఎవర్ మనం ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామో అన్నీ ట్రై చేద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన, మూమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఏ కెమెరా యాంగిల్ కావాలనేది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మీరు డ్యూరేషన్, సౌండ్ ఆన్ ఆఫ్ మీ ఇష్టం అది. సో స్లో మోషన్ కావాలన్నా వద్దనే సెలెక్ట్ చేసుకొని మీరు జనరేట్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. నేను ఇక్కడ అప్లోడ్ చేసేసిన ఫ్రేమ్ అనేది. సో హార్స్ పిక్చర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మూమెంట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. అసలు అవుట్పుట్స్ అయితే వితౌట్ కాంప్రమైజ్ చాలా బాగా వస్తున్నాయి క్వాలిటీ అవుట్పుట్. ఇప్పుడు మనము ఈ రిజల్ట్ చూద్దాం. చూసినారు కదా ఎంత సినిమాటిక్గా సెలెక్ట్ చేసుకున్న యాంగిల్లో అవుట్పుట్ అనేది బాగా వస్తున్నాయి. సో ఇంకొన్ని ఇమేజెస్ మనం ట్రై చేద్దాం. కార్ ఇమేజ్ అని ఒకటి ఉంది. సో దాన్ని మనము అప్లోడ్ చేసి మనకు నచ్చిన మూమెంట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. చిన్న ప్రాంప్ట్ అనేది యాడ్ చేసిన, కార్ ఇస్ డ్రిఫ్టింగ్. డ్రిఫ్టింగ్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సో మనం ఇంకో ఇమేజ్ని అప్లోడ్ చేసి చూద్దాం. సో బైక్ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తున్నా. సో
బైక్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనము మూమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా కెమెరా యాంగిల్ జనరేట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వీడియో చూద్దాం. సో అవుట్పుట్ నచ్చితే ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇవన్నీ ఆప్షన్స్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మీరు అఫోర్డ్ చేసుకున్న కంపేర్ చేసుకుంటే చాలా వరకు అఫోర్డబుల్ ప్రైజెసే ఉన్నాయి. వేరే ఏఐ ప్లాట్ఫామ్ సైట్స్ మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే అల్టిమేట్ ఆప్షన్. మొత్తం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే క్రియేటర్ కూడా తీసుకోవచ్చు. సో మీ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ చేసుకొని ఇట్లా అన్లిమిటెడ్గా మీరు చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.